జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో రైతులు, మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో దాని గురించి కూడా చిత్తూరు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రత ఇవ్వకపోవడం వల్లనే, ఆయనకి అభిమానులు తాకిడి ఎక్కువగా ఉండడం వల్లనే గతంలో సింగయ్య అనే అతను కార్యకర్త చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే కూటమి ప్రభుత్వం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రత ఇవ్వడం లేదా, ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతుందా, ఏమనుకోవాలి? సార్, ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంది, అధికార ప్రభుత్వానికి ఉంది, పోలీసు వ్యవస్థకు ఉందండి. అందులో కాదంటానికి ఎవరికి లేదు. ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆస్తి కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నది ప్రజల సమస్యను పరిష్కరించడానిక, లేదా తన బలాన్ని నిరూపించుకోవడానిక? ప్రజల కోసం వెళ్తున్నట్టు ఉంటే, వెళ్లాల్సింది ఉంటే అతను సెక్యూరిటీ వెళ్తే సరిపోతుంది. వేల మందిని రోడ్ల మీద పోగేయించి ఇంత హంగామా చేయాల్సిన అవసరం లే. పరామర్శకి వెళ్ళడానికి కూడా 10,000 మంది మినిమం ఉండాలని వెళ్తుంటే, అది చూస్తుంటే తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం కోసం, తన పార్టీ ఇమేజ్ ని పెంచుకోవడం కోసం, పార్టీని జనాల్లో ఉంచుకోవడం కోసం వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అధికార పార్టీలోని తప్పు ఉంది, ప్రతిపక్షంలోని తప్పు ఉందండి. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్న 5 సంవత్సరాల్లో ఎవరికైనా సెక్యూరిటీ రోప్ పార్టీలు అయ్యి ఇస్తే ఇవాళ అడగటానికి ఉంటుంది. ఆ రోజున ఎవరికైనా సెక్యూరిటీ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే ఆయన జెడ్ప్లస్ కేటగిరీ ఉన్నంత గురించి కానీ, లేదా ఒక పోలీస్ కనిపించేవాడా? పవన్ కళ్యాణ్ గారు ఏ యాత్ర చేసినా కానీ ఒక పోలీసు ఉండేవాడా? ఆయన వెళ్తుంటే కారు మీద కూర్చో అన్నట్టుగా కూర్చోమని ఐపీఎస్ ఆఫీసర్లు చెప్తుంటే, ఆయన పరిపాలించేటప్పుడు నేను ఎవరికి సెక్యూరిటీ ఇవ్వను, నేను ప్రతిపక్షంలో ఉంటే పోలీస్ వ్యవస్థ అంతా నాకు కూడా ఉండాలన్నది. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారిని అంటలేదు సార్. ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేదా జగన్మోహన్ రెడ్డి ఇంకొకడన్నా ఏదంటాడంటే, నేను అధికారంలో ఉంటే పోలీస్ వ్యవస్థ అంతా మా అత్తగారికి ఆస్తి, నాకు చుట్టూనే ఉండాలి, ఎవరికి ప్రతిపక్షం ఎవరు మీటింగ్ పెట్టుకోవడానికి కుదరదు. ఇది జీవో 110 11 ఏదో అందించారు అప్పట్లో, జీవో 11 ఏదో అనుకుంటా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉంటే ఎవడో తిరగకూడదా? ఎవరికి పోలీస్ సెక్యూరిటీ ఎవరా? ఏ రోప్ పార్టీలు ఎవరా? మీరు ప్రతిపక్షంలో ఉంటే పోలీస్ వ్యవస్థ అంతా మీ చుట్టూ తిరగాల. ఈ వైఖరి మంచిది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మంచిది కాదండి. మీ అధికారంలో ఉంటే సూర్యులు మాకు సింపతి వస్తుంది. ఇది మీ ప్రతిపక్షంలో ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తేనే, లేదు మా అధికారంలో ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తాం, మీకు ఏది రాదు. నేను గతంలో మీ డిబేట్ లో కూడా చెప్పినట్టుకున్నా, ఇది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏసీ ఇవ్వాలని గొడవ పెట్టి, మీరు ఏసీ ఇస్తే రేపు పొద్దున మీకు ఏసీ వస్తుంది, మీరు ఇవ్వాలంటే రేపు పొద్దున మీకు ఎవరు ఎవరని నేను అనేక సార్లు చెప్పా. అధికారంలో ఉంటే ఒక మాట మాట్లాడడం, ప్రతిపక్షం నుంచి ఒక మాట మాట్లాడడం, దాన్ని సమర్థించడం అనేది మంచిదిగా. నేను వైసీపీలో అనుకోవచ్చు, నేను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను ఎవరికి ఒక పార్టీకి మాట్లాడుతున్నా. అధికారంలో ఉన్న వాళ్ళకి, వైసీపీలో ఉన్న వాళ్ళకి ఈ రోజు మనం ఏం చేస్తేనే రేపు పొద్దున మనకు వస్తుంది కర్మ సిద్ధాంతం అనుకోండి. లేదు మీరు హిందూ మతం నమ్మకపోతే మీరు నమ్మిన సిద్ధాంతం మీరు ఏం చేస్తే రేపు పొద్దున మనకు అదే వస్తుంది. దాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కరిని ఒక ఈవీఎం పదలగొట్టుని మీరు సపోర్ట్ చేసి, ఒక రౌడీని సపోర్ట్ చేసి, ఒక్క నిమిషం సార్, నీ కొడుకు పలానోడు పుట్టాడని, నీకు పలానోడు అక్రమ సంబంధం ఉన్నామని సపోర్ట్ చేస్తే రాజకీయాలు వెళ్ళిపోతున్నాయి సార్. రైట్. అక్షర్ సత్య గారు కాసేపు లైన్లో ఉండండి, మళ్ళీ ఇస్తాను మీకు. మనతోటి జనసేన